ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ నిన్న మనం అనుకున్నట్టు ఈ ఛానల్లో ఓపెన్ అయింది, ఛానల్ కింద ఓపెన్ అయింది. ఇక్కడ 47,500 అనేది దీని కింద ఓపెన్ అయిన క్లోజింగ్ అనేది 5 minutes క్యాండిల్ క్లోజింగ్ అనేది దీనిపైన ఇచ్చింది. సో మనం ఛానల్లో ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తామని నేను అనుకున్నాం. ఇక్కడ నుంచి దగ్గరగా 48,100 వరకు మనకు టార్గెట్ ఇచ్చింది. ఇప్పుడు మనం రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఒక కాప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ 49,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. డైలీ టైం ఫ్రేమ్లో మంచి బులిష్ క్యాండిల్ పడింది. రేపు కానీ దీని హైగాన్ బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే మనం బులిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. రేపు కానీ మార్నింగ్ ఇక్కడ ఎక్కడైనా ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళిద్ది. ఆల్రెడీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ 48,000 దగ్గర రౌండ్ లెవెల్ కింద క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి రేపు ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. ఒక హాల్ట్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉంది, అంటే సైడ్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ టైపు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ దాకా రివర్స్ అయ్యి ఇక్కడ రేంజ్లో నడిచే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి రేంజ్ ఫామ్ అయ్యి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.